బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటన పేరుతో అన్ని అబద్ధాలే మాట్లాడారన్నారు కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్ని రంగాలను నాశనం చేసిన కేసీఆర్ ఇవాళ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఉత్తమ్ కామెంట్స్ కు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు గట్టి కౌంటర్ ఇచ్చారు. జిల్లాల పర్యటన సందర్భంగా రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కోతలపై కేసీఆర్ చేసిన కామెంట్స్ పై స్పందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారం కోల్పోయిన నిస్పృహలో కేసీఆర్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అన్ని రంగాలను సర్వనాశనం చేశారని, దోపిడీ తప్ప మరేం జరగలేదంటూ విమర్శించారు. దిగజారుడు అండి, 100 రోజుల్లో 205 మంది సూసైడ్ చేసుకున్నారు. కేసీఆర్ గారు ఇటువంటి అబద్ధాలు మాట్లాడడం తగదిది. ప్రజా జీవితంలో కొన్ని విలువలు ఉండాలి. ఇస్ ఎ కంప్లీట్ లై. 100 రోజుల్లో 200 మంది సూసైడ్, కంప్లీట్ లై. మరి మీరు పవర్ విషయం మాట్లాడడం, మీరు ఏం చేయలేదు. పవర్లో మీరు ఇరిగేషన్ సర్వనాశనం చేసినారు. మీరు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు. మీరు 10 ఏళ్ల పాటు దోపిడీ చేసినారు. కేసీఆర్ జిల్లాల పర్యటనపై విమర్శలు చేసిన కాంగ్రెస్ కు గులాబీ పార్టీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసినందుకే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటూ మండిపడ్డారు. రైతులకు భరోసా కల్పించిన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. నల్గొండ పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. జేబులో కత్తెర పెట్టుకుని తిరిగేది జేబు దొంగలేనని వ్యాఖ్యానించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు కావన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఉద్దేశం తమకు లేదని, ఏకనాథ్ షిండేలో కాంగ్రెస్ లోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చేసే పని అది. పోటీ కొట్టి చేస్తాడు అబ్బాయి. ముఖ్యమంత్రి చేస్తాడా? మెడలో పేరు వేసుకుని తిరగడం, మానవ బాంబులేద్దాం, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే నా పుడకల్లా అంటున్నావు. నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు. డేంజర్ మాతో లేదు, టీఆర్ఎస్ తో లేదు, నీకు బీఆర్ఎస్ తో లేదు. డేంజర్ ఇక్కడున్న నల్గొండ బాంబుతోని, అక్కడున్న ఖమ్మం బాంబుతోని ఉంది. మాతో ఏం డేంజర్ లేదు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. 100 రోజుల్లో రేవంత్ ప్రభుత్వం ఉద్ధరించిందేమీ లేదని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వాళ్ళ మేనిఫెస్టోలో రైతులకు ఎన్ని చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, మరి మక్కలకు, వడ్లకు, అన్ని పంటలకు 500 బోనస్. ఇన్ని మాటలు చెప్పిండ్రు. ఒక్కటన్నా అమలు చేసిండ్రా? ఒక్కటి కూడా అమలు చేయలే. రైతులకు నట్టేట ముంచిండ్రు. మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, పేదలకు మోసం. అడుగడుగున మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలన్నా వద్దా? మీరు ఆలోచన చేయాలి. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ఇలాంటి దిగజారుడు ఆరోపణలు చేస్తారా అంటూ కాంగ్రెస్ మండిపడుతుంటే, హామీలను నెరవేర్చకుండా ఇతర అంశాలతో కాలం గడుపుతున్నారంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. రానున్న రోజుల్లో ఈ మాటల యుద్ధం మరింత పెరగటం ఖాయంగా కనిపిస్తోంది.